దేవునికి స్తోత్రం. యేసయ్య వంశావళి మత్తయి సువార్తలో ఒకలా, లూకా సువార్తలో మరొకలా ఎందుకు ఉందని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. అయితే ఇది పొరపాటు కాదు. యేసయ్య గురించి పూర్తి చిత్రాన్ని ఇవ్వడానికి చేసిన ఉద్దేశపూర్వకమైన ఏర్పాటు. మత్తయి ప్రధానంగా యూదుల కోసం రాశాడు. యేసయ్య రాజు అని, వాగ్దానం చేయబడిన మెస్సియా అని చూపడం ఆయన లక్ష్యం. అందుకే వంశావళిని చట్టబద్ధతకు ప్రాధాన్యతనిస్తూ, యోసేపు ద్వారా దావీదు రాజు కుమారుడైన సొలొమోను వంశం నుండి కనుగొంటాడు. యూదుల చట్ట ప్రకారం యోసేపు యేసయ్యను తన కుమారుడిగా అంగీకరించడం ద్వారా యేసయ్య దావీదు సింహాసనాన్ని వారసత్వంగా పొందే చట్టబద్ధమైన హక్కును పొందారు. అయితే లూకా అన్యజనుల కోసం రాశాడు. ఆయన ప్రధాన దృష్టి యేసయ్య యొక్క మానవత్వంపై ఉంది. లూకా వంశావళి జీవసంబంధమైన తల్లి అయిన మరియ రక్తసంబంధాన్ని అనుసరించి ఉంది. ఆ కాలపు ఆచారం ప్రకారం మరియ పేరు ప్రస్తావించకుండా ఆ వంశాన్ని దావీదు కుమారుడైన నాతాను ద్వారా కనుగొని చివరకు మొదటి మనిషి అయిన ఆదాము వరకు తీసుకువెళ్తాడు. యేసయ్య కేవలం యూదుల రాజు మాత్రమే కాదని, అందరి రక్షకుడని, నిజమైన మనుష్యకుమారుడని చూపడమే దీని ఉద్దేశం. ఆమెన్.